డియర్ వ్యూయర్స్, ఈరోజు నేను మొదట దేవుడు సృష్టి చేసినప్పుడు ఏ విధంగా మనిషిని మోసపుచ్చడానికి సాతానుడు వచ్చి ఉన్నాడో వాక్యం చూసుకుందాం. డియర్ వ్యూయర్స్, టుడే జస్ట్ వాంట్ టు షేర్ the Bible verse which says that in the creation how the enemy has deceived the humankind. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే సాతానుడు మనకి అనుమానం కలిగిస్తాడు దేవుని మాటల మీద. మనము సాతానుడికి మన చెవులు ఇచ్చి వాడి మాటలు వినినప్పుడు మనము పాపంలో పడినట్లుగా చూస్తూ ఉన్నాం. We will see Genesis chapter 3 first verse. The serpent was more subtle than any beast of the field which the Lord had made. And he said unto the woman, had God said, ye shall not eat of every tree of the garden. Here we will see that enemy will come to the man in questioning, in creating a doubt upon God's word, and the Eve has given an ear to the enemy, so she came into the magical words of enemy and went into the sin. ఇక్కడ చూసుకున్నట్లయితే హవ్వ సర్పముకి చెవులు ఇచ్చినందుకు అది మోసం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము సాతానుడికి మన చెవులు, మన కళ్ళు ఏ విధంగానూ మనం ఇవ్వకోకున్నట్లుగా మనము తెలుసుకోవాలి ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది. అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకి బయలుపరిచేవాడిగా ఉన్నాడు. లేదంటే మనల్ని ఏ విధంగానూ సాతానుడు పుచ్చలేడు. మనం దేవుడిలో ఉన్నప్పుడు, మనం ప్రార్థనలో లేనప్పుడు మాత్రమే వాడికి శక్తి ఉంటుందన్నమాట. హియర్ వి విల్ సీ దట్ the Eve has given the eyes and the ears to the enemy's word, that she got into deception and the sin has entered this world. We will see the humankind will come into the sin when we will not pray. We will have a spend time with the God will reveal the enemy's plans. But when we not pray, enemy has the power to come to tempt us. మనము ఆ విధంగా శోధింపబడుకోకున్నట్లుగా దేవుడిలో గడిపేందుకు దేవుడు సహాయం చేయను గాక. లెట్ గాడ్ విల్ హెల్ప్ us not to go in temptation, to spend time with him. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసిన ఎడల యూట్యూబ్ ఈ కంటెంట్ ఎంతో మందికి షేర్ చేస్తుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్. థ్యాంక్ యూ.